1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే వంశీ గారు. నమస్తే రాధా గారు. సో ఒక ఫ్యామిలీ మంచిగా ఎదగాలి, హ్యాపీగా ఉండాలి అంటే ఎక్కడైనా అల్టిమేట్ గా డబ్బే. అవును. మామూలుగా ఫ్యామిలీ ప్లానింగ్ అనేది ఒక ఫ్యామిలీకి సంబంధించి నేను చెప్తున్నాను. అవును. ఫ్యామిలీ ప్లానింగ్ కూడా ఎందుకు పెట్టారు? ఎక్కువ మంది పిల్లలు ఉన్నా కూడా మనం శక్తికి మించి వాళ్ళని చూసుకోలేము అనేది దానికి ఒక ప్లానింగ్. మరి ఈ ఫ్యామిలీ ప్లానింగ్ లోనే ఒక ఫ్యామిలీని మనం మెయింటైన్ చేసేటప్పుడు ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమంది అండి వాళ్ళు సంపాదించే జీతము చాలా తక్కువ ఉంటది. ముగ్గురిని నలుగురిని కంటారు. అరే నువ్వు ఎలా వాళ్ళని పోషిస్తావు? అక్కడ కూడా మనకి ఫైనాన్షియల్ గా ప్లానింగ్ ఉండాలి కదా. ఇప్పుడు కాలం పిల్లలు పెళ్ళైన వెంటనే పిల్లల్ని కనట్లేదు. ఎందుకు అంటే వాళ్ళని కనాలి అంటే ముందు మేము బాగా సంపాదించాలి. వాళ్ళ ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్. హగ్గీస్కి ఇంత అవుతుంది, వాళ్ళ రేపు పొద్దున్న స్కూల్ ఫీజులు ఇన్ని లక్షలు అవుతుంది, వాళ్ళ ఫుడ్ హెల్దీ ఫుడ్ పెట్టాలి, హాస్పిటల్ మెడిసిన్స్ అంటే ఇంత ప్లానింగ్ ఉంది. సో ఇదంతా ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ప్రతి ఒక్కరు ఎలా చేసుకోవాలి? ఇక్కడ తీసుకుంటే పిల్లల్ని నువ్వు ప్లానింగ్ చేసుకునే లోపల నీ ఏజ్ అయిపోతుంది, నువ్వు ఇంకెప్పుడు పిల్లల్ని కంటావని కొంతమంది అంటారు. మరి ఇది కరెక్టా కాదా? మీరు ఇక్కడ రెండు టచ్ చేశారు. ఒకటి ఎమోషనల్ యాంగిల్ టచ్ చేశారు పిల్లలని, ఒకటేమో ఫైనాన్షియల్ ప్లానింగ్. ఒక క్లయింట్ ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చింది, పెళ్ళయింది, ఒక పాప కూడా ఉంది. తన కంప్లైంట్ ఏంటంటే హస్బెండ్ ఇంట్లోకి సంబంధించినది ఏది పట్టించుకోవట్లేదు, తను ఏం డబ్బులు వచ్చిన శాలరీ ఏం చేస్తున్నాడో కూడా మాకు చెప్పట్లేదు, ఇంట్లోకి కావాల్సిన సామాన్ అంతా ఆమెనే తెచ్చేది, ఇక్కడ బయటికి వెకేషన్ ట్రిప్పులు వెళ్ళాలన్నా ఆమెనే పెట్టేది, ఇంట్లోకి ఎవరైనా చుట్టాలు వచ్చినా ఫంక్షన్స్ జరిగినా అంతా ఆమె దగ్గర నుంచి వచ్చేది, రూపాయి కూడా హస్బెండ్ నుంచి రాలేదు, ఎప్పుడూ రాలేదు. స్కూల్ ఫీజు అనుకోండి ఏదైనా సరే ఆమె డబ్బులోంచి పెట్టాలి. ఈయన డబ్బులు ఏమవుతున్నాయి ఎక్కడ వెళ్తున్నాయి అనేది తెలియదు, వైఫ్కి తెలియదు బేసిక్గా. ఓకేనా? సో ఇలా వెళ్తూ 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 ఏమైంది, ఒకరోజు సడన్గా ఆయన చచ్చిపోయాడు. వైఫ్ పెద్ద ట్రోమాలోకి వెళ్ళిపోయింది. ఒక 6 months బ్యాక్, ఆయన చనిపోయే 6 months బ్యాక్ ఒక ఇల్లు కొనిపించాడు అతను. ఇల్లు కూడా ఆమెనే లోన్ తీసి ఆమెనే డబ్బులు కట్టుకుంటూ ఆమెనే చేసుకుంటుంది. వైఫ్ ఏం చెప్పిందంటే దీనికి కడతాం, డోర్కి ఒక పూలు అది కడతాం కదా, ఆకులు కట్టో సంథింగ్, అది కూడా చేయలేదంట. ఎక్కడ డబ్బులు అడుగుతారో పెట్టాల్సి వస్తుందో అని చెప్పి అన్ని తనతోనే చేపించి జస్ట్ ఆయన ఉన్నాడంటే ఉన్నాడు. 6 months తర్వాత చనిపోయాడు. ఇప్పుడు ఈమె పరిస్థితి ఏంటి? ఆమె వచ్చి నా దగ్గర కూర్చుంది, ఏం చేయమంటారు? మరి ఏం జరిగింది, డబ్బులని ఎక్కడ పోయినాయి, నాకు ఎప్పుడు చెప్పలేదు. వాళ్ళ ఫాదర్ని అడిగా, ఏం చేశాడని డబ్బులన్నీ. వాడిది విలాసమైన జీవితం అమ్మా, వాడు ఎప్పుడు అంతే చిన్నప్పటి నుంచి. ఎంత విలాసమైన జీవితం, ఏం చేశాడో చెప్పండి ఎగ్జాంపుల్ అని చెప్పిందంట, అడిగిందంట వాళ్ళ మామని. తెలియదు, అకౌంట్ పాస్వర్డ్లు తెలియదు, అసలు సేవింగ్స్ తెలియదు, ఏం తెలియదు. వీళ్ళ దాకా వచ్చింది ఏంటంటే క్రెడిట్ కార్డు బిల్లు 10 లక్షలు అప్పు మాత్రం వచ్చింది, సేవింగ్స్ తెలియదు, ఇన్ఫ్యాక్ట్ ఏం లేవు. ఏం చేశారు? 2 యాంగిల్స్. ఇదే ఎగ్జాంపుల్లో మీరు అడిగిన 2 యాంగిల్స్ కవర్ అవుతున్నాయి. ఏంటి, హస్బెండ్ ఏం చేశారు డబ్బులు, ఎమోషనల్ యాంగిల్ ఆ పాప పరిస్థితి ఏంటి. సో వీళ్ళు ఏం చేశారంటే గ్యాంబ్లింగ్లు, అప్పులు తీసుకోవడాలు, అప్పులు ఇవ్వడాలు. ఈయన ఎప్పుడు ఇదే చేసేవాడంట. తర్వాత ఆమె మొత్తం ట్రేస్ చేసి అన్ని కనుక్కోగా బయటపడ్డ విషయాలు ఏంటంటే ఈయన అన్ని వాళ్ళ నాన్న అన్నట్టుగా విలాసాలకే చిందరవందరగా ఖర్చు పెట్టాడు అని తెలిసింది. సో ఇలాంటి పీపుల్ ఉన్నారండి, నిజంగా ఉన్నారు. ఇప్పుడు అది ఒక క్లయింట్ నాకు చెప్పింది, చెప్పకుండా ఎంతమంది ఉన్నారు. ఇంకో క్లయింట్ వాళ్ళ ఇంట్లో కట్టుకోవడానికి చీర ఉండదు. చీర నువ్వెక్కడ వెళ్ళాలి, నేను చీరలు కట్టుకొని, ఇప్పుడు ఒక చీర కొనిపించమంటే పండక్కి, ఇప్పుడు ఎక్కడ వెళ్ళాలి నువ్వు? చీరలు కట్టుకొని, కొత్త కొత్త చీరలు కట్టుకొని ఎక్కడ వెళ్ళాలి? సరే పిల్లలకన్నా ఇప్పియండి, పిల్లలకి ఎందుకు ఇప్పియడం? ఏం చేసుకుంటారు వాళ్ళు? ఏమైనా ఫంక్షన్స్కి వెళ్ళేదా? ఏం వెళ్ళేది? ఇప్పుడు యూనిఫామే కదా, యూనిఫామ్ వేసుకొని వెళ్తారులే. వాడు మాత్రము 4 ఉంగరాలు, మంచి కద్దరు, మంచి మెరిసిపోతున్న చొక్కా, సెంటు, షూస్, ఇట్లా తయారవుతాడంట. కొత్త నెలకు ఒక 10 షర్ట్లు. నిజం, ఇది ఒక క్లయింట్ స్టోరీ. నెలకు ఒక 10 షర్ట్లు, 10 చొక్కాలు, 10 సెంటు బాటలు ఉంటాయంట, వస్తాయంట నెల శాలరీలో. సో ఇలా చాలా మంది ఉన్నారు. వాళ్ళకి సెల్ఫ్గా చూసుకుంటూ పక్కోళ్ళు ఏమైపోయినా పర్లేదు అనుకునే మెంటాలిటీస్ ఉంటాయి. ఒక రకంగా ఇది నార్సిస్టిక్ బిహేవియర్కి వెళ్తుంది. మనం స్పెసిఫిక్గా దీని గురించి వేరే వీడియోలో డిస్కస్ చేద్దాం. బట్ వాళ్ళే చూసుకుంటూ ఫ్యామిలీ ఏమైనా పర్లేదు, ఇంకెక్కడ ఉంటుంది ఫైనాన్షియల్ ప్లానింగ్? అంతే కదా, అసలు ఎక్కడుంది? ఎక్కడుంది? ఇప్పుడు
ఒక ఫ్యామిలీకి నువ్వు ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసేటప్పుడు అన్ని కవర్ చేసుకోవాలి కదా. లేదు నేను సపరేటు మీరంతా సపరేటు, వర్కౌట్ అవ్వదు. ఇది ఒక యాంగిల్. ఇప్పుడు ఫస్ట్ ఆమె స్టోరీ తీసుకుంటే ఇప్పుడు ఆమె బ్లాంక్ అయిపోయింది. ఇప్పుడు నేను ఒకటే జాబ్ చేసుకుంటూ పాపను చూసుకుంటూ ఫాదర్ లేడు అన్ని హ్యాండిల్ చేసుకుంటూ ఇల్లు లోన్ చూసుకుంటూ ఏంటి నా పరిస్థితి, ఏం జరుగుతుంది? సరే నేను ఒక్కరినున్నా సరిపోయేదేమో, పాప కూడా ఉంది, ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఏం చేయాలి? అది పరిస్థితి. వాడు వదిలేసి వెళ్ళిపోయినట్టే. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఈమెను వదిలేసినట్టు. వాడు ఉన్నా లేకపోయినా జరిగింది అదే, రోడ్డు మీద పడేసింది అంటారు కదా, అలా జరిగినట్టు ఇప్పుడు. సో ఏం జరుగుతుంది అంటే ఫ్యామిలీ ప్లానింగ్ మిస్ అయింది, ఫైనాన్షియల్ ప్లానింగ్ మిస్ అయింది, ఇవ్వాల్సినవి అందలేదు. ఇది ఒక కేటగిరీ. అయితే మనం అనుకున్నాం కదా వాడు విలాసాలు అది ఇదని. అక్కడ ఏం చేస్తారంటే ఎక్కడ పెడుతున్నారు వీళ్ళు? చూయించుకోవడానికి లేదా కంట్రిబ్యూషన్ బ్యాచ్. అంటే ఏంటి, నేనే గొప్ప అని చూయించుకోవడానికి డబ్బులు ఖర్చు పెట్టడం, అంత డ్రెస్ అప్ అన్ని సెంట్లు అవి చూయించుకొని నేను గొప్ప అని చూయించుకోవడానికి డబ్బులు ఖర్చు పెడుతున్నారు అతిగా, లేదా దాన ధర్మాలు. ఈ రెండిట్లో చేసి ఫ్యామిలీని రోడ్డుపైకి ఏడుస్తున్నారు. ఇంకొంత కేటగిరీ ఎలా ఉంటాయండి తెలుసా అండి? ఇది డిఫరెంట్, దీనికి కంప్లీట్గా ఆపోజిట్ ఉంటుంది. ఏంటంటే కోపం వస్తే ఖర్చు పెడతారు, స్ట్రెస్లో ఖర్చు పెడతారు. కోపం వస్తే ఖర్చు పెడతారా? కోపం వస్తే ఖర్చు పెడతారు. కోపం ఎలా తెచ్చుకుంటారు తెలుసా? ఖర్చు పెట్టి తెచ్చుకుంటారు. స్ట్రెస్ వచ్చింది, విపరీతంగా స్ట్రెస్ వచ్చింది, షాపింగ్కి వెళ్తారు. కరెక్ట్. అదే కేటగిరీ. అదే విపరీతంగా స్ట్రెస్ వచ్చింది, వాళ్ళకి పిచ్చిలేస్తుంది, షాపింగ్ వెళ్తారు. వాళ్ళు ఏదో కాస్ట్లీ ఐటమ్ కొని ఆ స్ట్రెస్ తగ్గించుకుంటారు. స్ట్రెస్ షాపింగ్ ఏదో పేరు ఉంది దీనికి. అలా షాపింగ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళకి ఏ ఎమోషన్ ట్రిగ్గర్ అయినా షాపింగ్ అనేది వాళ్ళకి ఒక పాయింట్ అనమాట. ఏదో ఒకటి షాపింగ్ చేసుకుని వాళ్ళ స్ట్రెస్ని రిలాక్సేషన్ చేసుకోవడం, అలా హ్యాబిచ్యుయేట్ అయిపోతారు. అక్కడ కూడా ఫైనాన్షియల్గా మిస్ అయిపోతుంటారు. ఏది లీడ్ చేసినా మళ్ళీ ఫ్యామిలీ మీదనే ఎఫెక్ట్ పడుతుంది. ఇది ఎక్కడ దాకా దారి తీస్తుందంటే పెళ్లి చేసుకుంటున్నారు, ఎవరి జాబులు వాళ్ళు చేసుకుంటున్నారు, టూర్లు వేసుకుంటున్నారు, వెకేషన్కి వెళ్తున్నారు, మళ్ళీ వస్తున్నారు, జాబులు చేసుకుంటున్నారు, అంతే. పిల్లలు వద్దంట వీళ్ళకి. ఎందుకు పిల్లలు వద్దు? మా డబ్బులు మాకే సరిపోవట్లేదు. ఈ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే మాకు తెలిసింది ఏంటంటే, మా అనాలిసిస్లో తెలిసింది ఏంటంటే, మనిషికి లవ్ ఇంపార్టెంట్. ఒక్కొక్క జంతువుకి ఒక్కొక్క క్వాలిటీ ఉన్నట్టుగా మనిషికి ఒక క్వాలిటీ లవ్, ప్రేమ అనే దాంతోనే మనిషి సర్వైవ్ అవ్వగలడు. ఈ పిల్లలు లేకపోవడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు దాన్ని మిస్ అయిపోతున్నారు కంప్లీట్గా. మిస్ అయిపోవడం వల్ల డిప్రెషన్లోకి, యాంగ్జైటీలోకి, ఇంకా దేనిలోకో పడిపోతున్నారు వీళ్ళు. వీళ్ళకి తెలియట్లా ఏం మిస్ అవుతున్నారు, లవ్ మిస్ అవుతున్నారు. లవ్ కావాలంటే పిల్లలు ఉండాల్సిందే. పిల్లలు రిప్లేస్మెంట్. ఇప్పుడు ఇది వంశపారంపర్యం అని ఎలా వచ్చింది టెక్నికల్గా మాట్లాడుకోవాలంటే ఏంటంటే, ఫాదర్ మదర్ ఉన్నారండి, పిల్లలు ఉన్నారు. ఫాదర్ మదర్ లవ్ వచ్చింది నీకు, ఫాదర్ మదర్ నుంచి లవ్ వచ్చింది, నీ దగ్గర నుంచి ఫాదర్ మదర్కి లవ్ వెళ్ళింది. నెక్స్ట్ నీకు మరి నీకు ఫాదర్ మదర్ లవ్ నువ్వు ఇస్తున్నావు యాజ్ ఎ సన్గా, మరి నీకు పేరెంట్గా సాటిస్ఫాక్షన్ ఎక్కడ దొరుకుతుంది? అది నీ లైఫ్లో ఉన్న లూప్. దాన్ని ఫుల్ఫిల్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే కాన్ఫ్లిక్ట్స్ స్టార్ట్ అవుతాయి, లోన్లీనెస్ స్టార్ట్ అవుతుంది, ఐసోలేషన్ స్టార్ట్ అవుతుంది. ఐసోలేషన్ అంటే వీళ్ళు బతుకుతున్నారుగా, ఇప్పుడు పెళ్లి చేసుకోము, పెళ్లి చేసుకుంటాము, కలిసి ఉంటాం, బట్ పిల్లలు. ఈ కేసులు ఎక్కువైపోతున్నాయి. ఎందుకు అంటే ఈ ఫైనాన్షియల్ ఇది చేసుకోలేక. 2 వెకేషన్లు తగ్గి అంతే కదా. మీరు ఎవరినైనా అడగండి, ఈ కాలంలో పిల్లలకి కనని వాళ్ళు ఎవరినైనా అడగండి, ఎందుకు పిల్లలు వద్దనుకుంటున్నారు అంటే డబ్బులు సరిపోవు. ఎందుకు సరిపోవు? ఒక లగ్జరీ కారు కొనకండి, తగ్గించండి, మాకు అదే కావాలంటున్నారు. వీళ్ళ ప్రియారిటీ అదే. ఇప్పటికి నీ ప్రియారిటీ అదే. ఫ్యూచర్లో చాలా డౌన్ఫాల్ అయిపోతున్నారు మెంటల్గా. వాళ్ళు మెంటల్లీ సిక్ అయిపోతున్నారు లవ్ లేక. లవ్ ఎక్కడి నుంచో అక్కడి దగ్గర నుంచి రావట్లేదు. పేరెంటల్ లవ్ కావాలి, రావట్లేదు, పోతుంది. పోవడం వల్ల వీళ్ళు సిక్ అయిపోతున్నారు మెంటల్గా. అన్నీ మళ్ళీ వచ్చి ఎక్కడ టచ్ అవుతున్నాయి, నాకు దగ్గర డబ్బులు సరిపోవు కాబట్టి నేను చేస్తున్నా. నీ దగ్గర డబ్బులు సరిపోయేటట్టుగా ప్లానింగ్ చేసుకోండి. బట్ ఇది ట్రెండ్లో మనం జనరల్గా చూస్తున్న సినారియోస్ ఇవి. నేను ఎక్కడనే బాగుండాలనుకోవడం, లేదా నాకు ఎవరు వద్దు, నా డబ్బులు నేనే ఉంచుకుంటా సరిపోతుంది అనుకోవడం. ఒంటరితనం కూడా ఎక్కువైపోతుంది. నాకు పెళ్ళి కూడా వద్దు, లివ్ ఇన్ రిలేషన్షిప్, కలిసి ఉన్నారు, కలిసిందాము, అయిపోయింది, విడిపోదాం. లవ్ ఎక్కడిది ఇక్కడ? ఎమోషన్ ఏది? ఎమోషనల్ అటాచ్మెంట్ ఏది? ఎమోషనల్ ఫీలింగ్స్ ఏవి లేవు. ఇవి లేకపోవడం వల్ల జనాలు ఐసోలేట్ అయిపోయి, పిచ్చిగా అయిపోయి, మెంటల్లీ సిక్ అయిపోయి అలా వెళ్తుంది. ఇప్పుడు మీరు అన్నట్టు నిజంగా ఆ వస్తువుల మీద ఉన్న ప్రేమ, వ్యామోహం నిజంగా ఈ పిల్లల మీద లేకుండా పోతుంది అనిపిస్తుంది. క్లియర్. అదే. థ్యాంక్ యూ అండి.